హాయ్ ఫ్రెండ్స్, జొన్న పిండితో సర్వపిండి ఎలాగ చేసుకోవాలని ఈ వీడియోలో చూద్దాము. ముందుగాలుగా జొన్న పిండి జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకున్న తర్వాత 4 ఆనియన్స్ కట్ చేసుకొని అందులోకి వేసుకోవాలి ఒక గిన్నెలోకి. అలాగే అందులోకి కొద్దిగా కొత్తిమీర వేయాలి కట్ చేసుకొని. అలాగే కొద్దిగా క్యారెట్ వేయాలి, తురుముకునే క్యారెట్ వేయాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని అందులోకి వేయాలి. అలాగే కొద్దిగా కారం వేయాలి ఫ్రెండ్స్. మనం పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి కారం కొద్దిగా వేయాలి, లైట్గా అంతే. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేయాలి. ఇదంతా మిక్సీ చేసుకోవాలి. ఇందులోకి కొన్ని వేడి నీళ్ళు పోసుకోవాలి, కూల్ వాటర్ కాకుండా వేడి నీళ్ళు. నేను ఇందులోకి వేడి నీళ్ళే పోస్తున్నాను. కొన్ని వేడి నీళ్ళు పోసుకోవాలి. అలాగే మనము కలర్ కోసము కొద్దిగా పసుపు వేయాలి, 1 స్పూన్ పసుపు. వేడి నీళ్ళతో మనము కలుపుతున్నాం కాబట్టి నేను అక్కడ గంటె తీసుకొని తిప్పినాను. ఇప్పుడు చల్లగా ఉంది. ఆ తర్వాత గంటె పక్కన పెట్టి చేతితో కలుపుకోవాలి. అలాగ మెత్తగా విసుక్కోవాలి ఫ్రెండ్స్, ఉంటలేం లేకుండా. షుగర్ ఉన్న వారికి మంచిది ఈ జొన్న పిండితో ఇలాగా సర్వపిండి మంచిది. ఒకవేళ జొన్న రొట్టె తినలేకపోతే ఇలాగ చేసుకోవచ్చు, లేక జొన్న దోశ కూడా పోసుకోవచ్చు జొన్న పిండితోనే. మనం అందులో వేడి వాటర్ వేసినాం కాబట్టి బాగా పిండి మెత్తగా వచ్చింది ఫ్రెండ్స్. కలర్ కూడా బాగా వచ్చింది. అలాగ పిండి అంతా అలాగ విసుక్కోవాలి ఉంటగా. మనం వచ్చేసి ఇప్పుడు చిన్న చిన్న వంటలు చేసుకోవాలి. అలాగా కొద్దిగా టేస్ట్ బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి. అలాగ అన్ని వంటలు చేసుకున్న తర్వాత మనం వచ్చేసి ఒక కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ వేసి అంతా రాయాలి చేత్తో కళాయికి. అలాగా చిన్నగా ఒత్తుకోవాలి.
టేస్ట్ మటుకు చాలా బాగున్నాయి. మనం మిగిలిన పిండి అంతా అలాగనే చేసుకోవాలి. అలాగా కాట్లు పెడితే మనం ఆయిల్ వేసినప్పుడు అందులో పోతుంది. ఇంకొకటి కూడా అలాగనే అన్నీ ఇలాగే చేసుకోవాలి. మనం గ్యాస్ కింద పెట్టినాయి. ఇప్పుడు గోళము బాగా ఎర్రగా అయిన తర్వాత ఇది లేచాది. కాలకపోతే లేయదు. కొద్దిగా ఆయిల్ వేయాలి. మూత పెడదాం మనం ఒక్క నిమిషం. ఇప్పుడు అది అయిపోయింది ఫ్రెండ్స్. గోధుమలో తీసిన మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి కూడా దోశల పెనం మీద వేసినాను. ఇది కూడా బాగా లేచింది. ఆయిల్ వేసి అలాగున మూత పెడదాము. ఇప్పుడు మూత తీద్దాము. అలాగే ఎర్రగా అయింది. రెండో వైపుకు తిప్పుకోవాలి. అలాగే ఎర్రగా కాలింది ఫ్రెండ్స్. ఇది ఒక ప్లేట్లో తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, సర్వపిండి రెడీ అయింది.